హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నది మల్బరీ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇవి ఆకులు తొలగించిన తర్వాత ఇగో ఇలా తిరిగిస్తేనే ఇలా ఫ్లవరింగ్ జరుగుతుందండి. ఈ ఆకులు మనం కనుక కత్తిరించకపోతే ఈ యొక్క ఫ్రూటింగ్ జరగదు. ఇది చేయడం వల్ల చూడండి ఎంత చిన్న చిన్న ఫలాలు ఏర్పడ్డాయి. చూడండి మిత్రమా, ఈ వీడియోలో ఆకును ఒక క్రాప్ అయిపోగానే మళ్ళీ ఆకు రుబ్బుకొని ఉండాలి, లేకపోతే కొత్త జర్మినేషన్ ఫ్రూటింగ్ రాదు. ఇది ఒక మల్బరీ ఫ్రూట్ల యొక్క ప్రాసెస్ అంటే మనకు చేయాలి, చేయకపోతే రాదు. కాబట్టి ఈ మొక్కలను పెంచుకునే వాళ్ళు ఒక ఫ్రూట్ క్రాప్ అయిపోగానే వాడి యొక్క ఆకును రుబ్బితే తీసేస్తే వల్ల కొత్త జరగడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.